నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. వదిన గారు, ముందే స్వీట్స్ తీసుకోండి. సంధ్య ఎక్కడుంది? 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 ఏంటమ్మా అలా గట్టిగా అరుస్తున్నావు? అడుగుతుంది నిన్నేరా. సంధ్య ఎక్కడుంది? అత్తయ్య, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? నేను సంధ్యతో మాట్లాడాలి. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అత్తయ్య, ఏం జరిగింది? ఏంటమ్మా ఇది? ఏం జరిగింది వదిన గారు? ఎందుకు అలా ఉన్నారు? చెప్తుంది మీకే. అందరూ వెళ్ళిపోండి. నేను సంధ్యతో మాట్లాడాలి. వెళ్ళండి ఇక్కడి నుండి. నా కొడుకు కూతురుతో సహా నువ్వు కూడా వెళ్ళిపో. ఏదో సమస్య ఉన్నట్టుంది. నేను మళ్ళీ వస్తాలే వదినా. అమ్మా అది అత్తయ్య, 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 ఏం జరిగింది అత్తయ్య? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అత్తయ్య, ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది అత్తయ్య మీకు? నేను నీకేమవుతాను? ఏంటత్తయ్య? నేను నీకు ఏమవుతాను? అత్తయ్య అవుతారు. అత్తంటే ఎవరు? చెప్పు సంధ్య, అత్తంటే ఎవరు? అత్తయ్య అంటే ఇంటికి పెద్ద దిక్కు, నాకు అమ్మ లాంటి వారు. మరి కట్టుకున్న భర్త అంటే ఎవరు? నాకు జీవితాన్నిచ్చిన ప్రత్యక్ష దేవుడు, నా దైవం. మరి అలాంటి దైవాన్ని మోసం చేయొచ్చా? అమ్మలా అనుకునే అత్తని నమ్మించి మోసం చేయొచ్చా? అత్తయ్య, నేను మోసం చేయడం ఏంటి? సంధ్య, ఇన్నాళ్ళు నా కోడలికి అబద్ధం చెప్పడం రాదనుకున్నాను. నా కోడలు చాలా అమాయకురాలనుకున్నాను. కానీ నా కోడలే పెద్ద అబద్ధాల కూర అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అబద్ధం ఏంటత్తయ్య? మీరసలు దేని గురించి మాట్లాడుతున్నారు? సరిగ్గా కొన్ని నెలల క్రితం కళ్ళు తెరిచి గంటలు గడవకుండానే కళ్ళు మూసిన ఒక పసిబిడ్డని ఈ ఇంటి నుంచి శ్మశానానికి తీసుకెళ్ళాం. అది గుర్తుందా నీకు? అత్తయ్య, ఇప్పుడు అదంతా ఎందుకు గుర్తు చేస్తున్నారు? కన్నబిడ్డని దూరం చేసుకుని నేనెంత బాధపడ్డానో మీకు తెలీదా? నిజంగా నువ్వు నీ బిడ్డని పోగొట్టుకున్నావా? నేను నా బిడ్డని పోగొట్టుకోకపోవడం ఏంటి? నా బిడ్డని ఈ చేతుల మీదే కదా తీసుకెళ్ళి శ్మశానంలో మట్టిపోయాల్సి వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అన్నయ్య, అమ్మ వదినతో ఏం మాట్లాడుతుంది? నాకేం అర్థం కావట్లేదు. అమ్మ సంధ్యతో ఏదో మాట్లాడాలనుకుంటుంది. మాట్లాడినివ్వు. ఇలా తలుపులు వేసి మాట్లాడేంత అవసరం ఏముంటుంది? ఏదో జరిగింది శ్రీజ.
అమ్మకేదో తెలియకూడని విషయం తెలిసినట్టుంది. అది ఏమై ఉంటుందో నాకు అర్థం కావటం లేదు. నేను అడుగుతుంది చనిపోయిన నీ బిడ్డ గురించి కాదమ్మా, బ్రతుకున్న ఇంకొక బిడ్డ గురించి. ఏ అడుగు వెనకబడుతుందేంటి? చేతులు వణుకుతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పడుతుంది, నీ కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ఈ నిజం నాకెలా తెలిసిందనా? లేదంటే నువ్వు దేవుడుగా భావించే భర్తని మోసం చేస్తున్నానని ఇప్పుడు అందరికీ తెలిసిపోతుందని భయపడుతున్నావా? ఏంటి సంధ్య ఇది? నువ్వు నా ఇంటి కోడలివో కాదో నాకు తెలీదు. శ్రీకరం కట్టుకున్న భార్యవే అనుకున్నాను. కాసేపు అది కూడా అబద్ధమే అనుకుందాం. మా ఇంటి దీపానివి అనుకున్నాను, అది కూడా అబద్ధమే అనుకుందాం. కానీ నువ్వు కూడా అమ్మవే కదా. కన్న బిడ్డని కట్టుకున్న భర్త చేతిలో పెట్టకుండా అత్తయ్య ఇదిగో నీ మనవడు, ఇదిగో నీ మనవరాలు అని ఆ బిడ్డని మాకెందుకు చూపించలేదు? మూడో వ్యక్తికి తెలియకుండా చనిపోయిన బిడ్డని మాకిచ్చి బతుకున్న బిడ్డని ఎవరికిచ్చావు సంధ్య? సంధ్య 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 ఎందుకు భయపడుతున్నావు సంధ్య? ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు నీ మొహం అలా ఎర్రగా మారిపోయింది? తప్పు చేసినప్పుడే కళ్ళల్లో బెదురు కనిపిస్తుంది. మరి ఇంత అన్యాయమా? అయ్యో, పొరిట్లోనే నా బిడ్డ చనిపోయిందే అని నా కొడుకు పిచ్చివాళ్ళ ఏడ్చాడు. పుట్టబోయే బిడ్డ ఆడపిల్లో మగపిల్లాడో తెలియకుండానే ఆ బిడ్డ కోసం బట్టలు నేసి ఎన్నో బొమ్మలు కొని ఎంతో ముచ్చట పడ్డాడు వాడు. నువ్వు మా ఆనందాల్ని మాకు దక్కనివ్వకుండా మా రక్తం పంచుకున్న బిడ్డని మా నుంచి దూరం చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? 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 నీ కడుపున పుట్టిన బిడ్డ నీ రక్త మాంసాలతో పుట్టిన బిడ్డ మాత్రమే కాదు, నా కొడుకు శ్రీకరం కూడా బిడ్డే. నా మనవడు, నా మనవరాలు, నా వారసులు. మమ్మల్ని కాదని బిడ్డను ఎవరికిచ్చావు? ఎందుకు ఇచ్చావో చెప్పు. చెప్పు సంధ్య, ఆ బిడ్డ ఎక్కడుంది? సంధ్య అడుగుతోంది నిన్నే. ఒక బిడ్డ చనిపోతే రెండో బిడ్డ ఎక్కడుంది? అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా జీవితం అంతా తలకిందులైపోతుంది. మీకెవరో లేనిపోని విషయాలు నూరిపోసారత్తయ్య. నా మాట వినండి అత్తయ్య. అబద్ధం ఆడకో. నీకు అబద్ధం చెప్పటం రాదనుకున్నాను, కానీ అబద్ధాన్ని ఇంత అందంగా చెప్పే మోసగత్తవి నువ్వు. అన్నయ్య, ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మ ఏం అడుగుతుందో, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అన్నయ్య. నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఒట్టేయలేకపోతున్నావు? నేను చెప్పిందంత అబద్ధమని ఎందుకు చెప్పలేకపోతున్నావు? చెప్పు సంధ్య.
అనవసరంగా బాధపడి మా భార్యాభర్తల బంధాన్ని ప్రశ్నిస్తున్నావు. తను నా సంధ్య, నన్నెప్పుడూ మోసం చేయదు. నీకోసం అడగమన్నావు, నేను అడిగాను. తను నాకే సమాధానం చెప్పలేదు. నాకు తను ఏ సమాధానం చెప్పకపోయినా నా మాట వేరు, నా సంధ్య మాట వేరు వేరు కాదు. మా ఇద్దరి ఆత్మ ఒక్కటే. నా సంధ్య నాకెప్పటికీ అన్యాయం చేయదు, ఎప్పటికీ నాకు అబద్ధం చెప్పదు. ఈ విషయంలో పైనున్న భగవంతుడి దిగొచ్చినా నేను ఏమాత్రం వినను. నువ్వు పొరపడుతున్నావమ్మా. సంధ్యకి నేనంటే ప్రాణం. మా మధ్య ఎప్పటికీ మనస్పర్ధలు రావు. నా మీద తనకి నమ్మకం ఉంది, తన మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు పొరపడి మా మధ్య కొత్త సమస్యల్ని తీసుకురావద్దమ్మా. ఒక తల్లిగా నీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ ఒక భర్తగా చెప్తున్నాను. సంధ్య గురించి ఎవరో ఏదో చెప్తే నువ్వు నమ్ముతావేమో, కానీ నా భార్య నేనెప్పుడూ అనుమానించను. నా భార్య ఎప్పుడు నన్ను మోసం చేస్తుంది అనుకోను. ఈ విషయంలో నువ్వు బాధపడి నన్ను బాధపెట్టద్దు. నువ్వు అనుమానపడి మా ఇద్దరిని దూరం చేయొద్దమ్మా. ప్లీజ్ అమ్మా. చూసావా, వాడు ఇప్పుడు కూడా పిచ్చోళ్లాగా నిన్ను నమ్ముతున్నాడు. అందర్నీ పిచ్చోళ్ళని చేస్తున్నావు కదా. నీ నోటితో ఈ నిజాన్ని ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. ఆహా, ఈ బొప్పాయి అంటే నాకు భలే ఇష్టం. మౌనిక, ఏంటి ఏం చేస్తున్నావు? చెప్పాను కదా సిస్టర్, డైటింగ్ అని. డైట్ తగ్గించేసి ఇలా ఫ్రూట్స్ సలాడ్స్ తింటున్నాను. మెయింటైన్ చేయాలి కదా. ఇవి తింటే మెయింటైన్ చేయొచ్చా? ఈ మధ్య నాకు కూడా కాస్త ఒళ్ళొస్తున్నట్టుగా ఉంది. అయితే నా డైట్ నువ్వు కూడా ఫాలో అవ్వు. ఇదేంటి వీటిపైన షుగర్ వేసావు? షుగర్ వేసుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది తెలుసా. ఇదిగో నేనొక బైట్ తింటాను. అమ్మ వింధ్య, ఏంటత్తయ్యా ఏం చేస్తున్నావు నువ్వు? బొప్పాయి ముక్క తింటున్నానత్తయ్య. మీకు కూడా కావాలా? మౌనిక, అత్తయ్య కూడా ఒకటివ్వు. ఏంటమ్మా, ఏది పడితే అది తినేయడమేనా? బొప్పాయి ముక్కే కదా మావయ్య గారు, తినకూడదా? వింధ్య, నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ప్రెగ్నెన్సీ టైంలో ఏది పడితే అది తినకూడదు. ముఖ్యంగా ఇలా బొప్పాయి తినకూడదు. నేను ప్రెగ్నెంట్ని కదా, మర్చిపోయాను. మర్చిపోయావా? అదేంటమ్మా? మర్చిపోవడం ఏంటి సిస్టర్? నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం నువ్వే మర్చిపోవడం ఏంటి? నీ కడుపులో బిడ్డ ఉంది కదా. ఏయ్, నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను ప్రెగ్నెంట్నే. డాక్టర్ కూడా తల్లి బిడ్డ సేఫ్ అని చెప్పారు కదా. సారీ అత్తయ్య, బొప్పాయి తినకూడదు అనడం ఏదో మూఢనమ్మకమేమో అనుకున్నాను, కానీ నిజంగా తినకూడదని నాకు తెలీదు. చూడమ్మా, అది శాస్త్రీయంగా నిజమో అబద్ధమో మనకు తెలీదు. అయినా రిస్క్ ఎందుకు? ఏదైనా అయితే బిడ్డకి ఎంత ప్రాబ్లం? ఇవన్నీ పక్కన పెట్టు. కావాలంటే నువ్వు ఏం తినొచ్చో డాక్టర్ని అడిగి ఆ ఫ్రూట్సే తెప్పిస్తాను. ఏమండి,
మీరు వెంటనే డాక్టర్తో మాట్లాడి ఆ ఫ్రూట్స్ తెప్పించండి. నేను తెప్పిస్తాను కదా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. పాలు తాగావు కదా, టాబ్లెట్స్ వేసుకున్నావు కదా. ఆ, ఏమండి, మీరు కోకోనట్ వాటర్ కూడా ఫ్రూట్స్తో పాటు తెప్పించండి. అవన్నీ నేను చూసుకుంటాను. నిన్న అమ్మాయికి కుంకుమ పువ్వు తీసుకురమ్మన్నాను, గుర్తుంది కదా? గుర్తుందండి. తీసుకొస్తాను. ఏయ్ మౌనిక, అసలు ముందు నిన్న అనాలి. ఏది పడితే అది తినడం, తీసుకొచ్చి వింధ్యకు పెట్టడం. తనంటే ప్రెగ్నెంట్ కాబట్టి ఏదైనా తినాలనిపిస్తుంది. అయ్యో సారీ అత్తయ్య. అయినా నేను ప్రెగ్నెంట్ అయితే కదా నాకు అవన్నీ తెలిసేది. ప్రెగ్నెంట్ అవ్వాలంటే ముందు పెళ్లి కావాలి కదా. పెళ్లి పెటాకులు లేకుండా తిరిగితే ఇలాగే ఉంటుంది. మావయ్య భలే జోక్ చేస్తున్నాడు. కాకపోతే ఆయన వేసే జోక్కి ఎవ్వరికి నవ్వు రావట్లేదే. ఏయ్, మావయ్య మీద సెటైర్లేంటి? వెళ్ళు. వింధ్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే అత్తయ్య. నేను ప్రెగ్నెంట్ కానే కాదు. నాకు జీవితంలో పిల్లలే పుట్టరు. కానీ మా అత్తయ్య ఫ్రూట్స్ అంటుంది, కుంకుమ పువ్వు అంటుంది, రెస్ట్ అంటుంది, అసలు ఏదేదో మాట్లాడుతుంది. ఎంత పని చేసావు సంధ్య? నాకు ముందే చెప్పుంటే ఇలా మౌనిక నోరు జారి నేను ప్రెగ్నెంట్ అని చెప్పినా నేను నమ్మేదాన్నే కాదు. ఏదో ఒక విధంగా నేను మేనేజ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అవకాశం లేకుండా చేశావు. నేనేమో పిచ్చిదానిలాగా అందరికీ చెప్పేశాను. ఇప్పుడు నేను గర్భవతిని కాదని చెప్పలేను. చెప్తే అత్తయ్య మరోలా రియాక్ట్ అవుతుంది. తనకి పిల్లలంటే ప్రాణం. నాకు నవమాసాలు మోసి బిడ్డని కన్ని అదృష్టం లేకుండా చేశావు. అత్తయ్య చెప్పింది నిజమేనా? ఆస్తులు అంతస్తులు ఉంటే ఐశ్వర్యవంతురాలు కాదు. నవమాసాలు మోసిన కన్న బిడ్డ ఉంటేనే ఐశ్వర్యవంతురాలు అని. అంటే నేను ఐశ్వర్యవంతురాలే కాదు కదా. యాక్సిడెంట్ అవ్వడం వల్ల నవమాసాలు మోసిన బిడ్డ పొరిట్లో చనిపోవడం ఏంటి? అప్పుడే నాకు గర్భసంచికి సమస్య రావడం ఏంటి? నాకంటూ ఒక్క కన్న బిడ్డ లేని పరిస్థితి. అన్ని అవకాశాలు ఉండి నేను ఆరోగ్యంగా ఉండి కూడా పిల్లల్ని కనలేని పరిస్థితి. నేను గర్భవతిని కాదని మా అత్తయ్యకి ఎలా చెప్పాలి? అలా చెప్తే ఏమవుతుంది? ఎంత పని చేసావు సంధ్య? నా జీవితంతో ఆడుకున్నావు కదే. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. ఆనందమేమో నీకు, కన్నీళ్ళేమో నాకు. ఈరోజు నేను పడుతున్న బాధ కారణం నువ్వే సంధ్య. అందుకే నువ్వు సంతోషంగా ఉండకూడదని నీకు తగిన శాస్తి చేశాను. మంచిదానిలా నటిస్తూ నీ భర్తని మోసం చెయ్యొచ్చు, మీ అత్తని మోసం చెయ్యొచ్చు, కానీ నన్ను మోసం చెయ్యలేవు. అయినా నీ పగి ఇంకా తీరలేదా? నేను నీకు సహాయం చేస్తే నువ్వు నాకు వెన్నుపోటు పొడుస్తావా? నీకు నా కూతుర్నిచ్చానే. నా కూతురు నీ దగ్గర పెరుగుతుందన్న విషయం మా అత్తయ్యకి తెలిస్తే నీకే చాలా సమస్యలు వస్తాయి. అసలు మీ అత్తయ్యకి ఈ విషయం తెలియాలి కదా. తెలియాలంటే నువ్వు చెప్పాలి కదా. నిన్ను నేనేం అడిగాను? నాకు లేని సంతోషం నీకుండకూడదు, నా కోసం నీ కడుపులో ఉన్న బిడ్డని తీసేసుకోవే అన్నాను.
అది నువ్వు విన్నావా? ఆ రోజు ఏమన్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో. చాలా పవర్ఫుల్గా నన్ను అవమానించి బిడ్డ జోలికొస్తే ఊరుకోను, చంపేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చావుగా. నువ్వు నాకు ఛాలెంజ్ చేసినప్పుడు నేను కూడా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు అనుభవిస్తావు. మీ అత్త ఇక నుంచి అనుమానంతో నిన్ను పీడిస్తుంది. బిడ్డ ఎక్కడా అని నిన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు నిజం చెప్పలేక, ఆవిడ నుంచి తప్పించుకోలేక నరక యాతన పడతావు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. వింధ్య, మాట్లాడావా? నేను మాట్లాడానండి. ధైర్యం చెప్పాను. పాపం తను బాధపడుతుంది. ఏం పర్లేదులేండి, అన్ని ప్రాబ్లమ్స్ త్వరలోనే సాల్వ్ అయిపోతాయి. మనం వెళ్దామా? ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ వల్ల నీకు పిల్లలు పుట్టే అవకాశం ఇక ఎప్పటికీ ఉండదు. ఏంటత్తయ్య అలా ఉన్నారు? ఏమైంది? అత్తయ్య, అది నువ్వు ఎంత మందిని మోసం చేస్తావు వింధ్య? ఏం మాట్లాడుతున్నావమ్మా? మోసం చేయడం ఏంటి? రై, నీ భార్య మనందర్నీ పిచ్చివాళ్ళం చేస్తుంది. అసలు తాను ప్రెగ్నెంట్ కాకుండానే ప్రెగ్నెంట్ అని చెప్పి మనందర్నీ నమ్మించి సీమంతం కూడా చేయించుకుని గిఫ్ట్లు తెప్పించుకుని వెండి ఉయ్యాల తీసుకొచ్చి మనందర్నీ ఫూల్స్ని చేసిందిరా. ఊల్స్ని చేయడం ఏంటమ్మా? ఈ డాక్టరు నిజం చెప్పిందిరా. అసలు నీ భార్య ప్రెగ్నెంటే కాదు. అమ్మా, నువ్వేదో పొరపాటు పడుతున్నావమ్మా. సారీ బావా, అక్కడ డాక్టర్ని కూడా మేనేజ్ చేసింది. అసలు వింధ్య సిస్టర్కి పిల్లలే పుట్టరు. ఇన్నాళ్ళు నీ మీద ఎన్నో నిందలు వేసింది, బాధ పెట్టింది, అయినా నేను భరించాను. కానీ ఇప్పుడు మనందర్నీ మోసం చేసిందిరా. అది కూడా తనకి పిల్లలు పుట్టారని తెలిసినా కూడా మనతో నిజం చెప్పకుండా నిన్ను నన్ను అందర్నీ మోసం చేసింది. అసలు ఇలాంటి అమ్మాయితో నువ్వెలా కాపురం చేస్తావురా? ఈ రోజు ఈ అబద్ధం చెప్పింది, రేపు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తుందో. అసలు ఇలాంటి అమ్మాయి మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు బయటికి పంపించేసి. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నేనేదో తప్పని పరిస్థితుల్లో అలా చేశాను. నా మాట వినండి అత్తయ్య. నేను నిజంగా ప్రెగ్నెంట్ అయ్యానని ముందు పొరపాటు పడ్డాను. అదే నిజం అనుకుని ఎన్నో కలలు కన్నాను. కానీ అది నిజం కాదని
తెలిసిన తర్వాత మీతో నేను చెప్పలేకపోయాను. నా దురదృష్టం అత్తయ్య, ఆ రోజు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నాకు పిల్లలు పుట్టరని ఆలస్యంగా తెలిసింది. నువ్వు ఇంకొక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. అసలు నీలాంటిది నా ఇంట్లో ఉండడానికే వీల్లేదు. వెళ్ళిక్కడి నుంచి. చెప్తుంది నీకే, వెళ్ళిపో. అత్తయ్య, మీరు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే నేను ఇప్పుడే ఈ క్షణమే పెట్రోల్ పోసుకుని పాయిజన్ తాగు చచ్చిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు చచ్చిపోతానంటే నేను భయపడతాను అనుకున్నావా ఏంటి? ఇలాంటి బెదిరింపులు చాలా చూశాను. నువ్వు ఏం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను. వెళతావా వెళ్ళవా? రాజేష్, తనని ముందు ఇక్కడి నుంచి పంపించేసేరా. అసలు దాని మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. మనల్ని మోసం చేసిన అమ్మాయి మన ఇంటి కోడలే కాదు. పంపించేసే ఇక్కడి నుంచి. మావయ్య, మీరైనా చెప్పండి. మీ అత్తయ్య మాట నేనెప్పుడు కాదనలేదమ్మా. ఇంత మోసం చేసిన నిన్ను మా ఇంటి కోడలిగా ఎలా యాక్సెప్ట్ చేయాలమ్మా? నేను ముందే చెప్పాను విషయం ఇక్కడి దాకా తెచ్చుకోకండి అని. మీరే వినలేదు. నేను అప్పటికీ చెప్పాలని ట్రై చేశాను డాక్టర్, కానీ కుదరలేదు. నన్ను ఇంట్లోంచి పంపించేస్తానంటే ఈ క్షణమే నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, నిజం చెప్తున్నాను. చెప్పండి, ఉండమంటారా లేక చావమంటారా? వింధ్య కడుపులో పెరుగుతున్న పిండానికి ఏం కాదు. నన్ను నమ్మండి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. సంధ్య అంతగా బ్రతిమలాడుతుంది కదా వాణి, పంపించు. అది కాదండి. ప్లీజ్ అత్తయ్య, మీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను, నా మాట వినండి. మేమిద్దరం అలా వెళ్ళి ఒక్క అరగంటలో వచ్చేస్తాం. సరే, వెళ్ళి త్వరగా రండి. ఏ మాత్రం తేడా రాకూడదు. నేను చూసుకుంటాను అత్తయ్య. వింధ్య, నువ్వురా. ఇప్పుడు కుంకుమ పో తీసుకురావడం ఏంటి? అంత హడావిడి చేస్తూ వింధ్యను బయటకు తీసుకువెళ్ళడం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? నువ్వు వెళ్ళి కూర్చో, నేను డ్రైవ్ చేస్తాను. అవును, ఏ హాస్పిటల్? వింధ్య, ఒక్క నిమిషం. ఎప్పుడు నువ్వేనా డ్రైవ్ చేసేది? ఈసారి నేను చేస్తాను. నువ్వు వెళ్ళి కూర్చో. ఏంటి, నువ్వు డ్రైవ్ చేస్తావా? హలో, మన ఊర్లో ట్రాక్టర్ తోలినంత ఈజీ కాదు. ఇక్కడ నేను మా ఆయనతో బయటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు డ్రైవ్ చేశాను కాబట్టి నేను చేస్తాను. నువ్వే వద్దు. అది కాదు వింధ్య, ఈసారి నేను చేస్తాను. చూడు, నువ్వు కాదు నేను కాదు, డ్రైవర్ని పిలుద్దాం. రే బాంటీ, డ్రైవర్ని పిలు. వింధ్య ప్లీజ్, మనిద్దరం ఏకాంతంగా మాట్లాడుకుంటూ వెళ్దాం. పర్సనల్ విషయాలు మాట్లాడుకోక చాలా రోజులయ్యింది. మధ్యలో డ్రైవర్ ఎందుకు? మనమిద్దరమే వెళ్దాం. నా మీద నమ్మకంతో నువ్వు వెళ్ళి కూర్చో. నేను డ్రైవ్ చేస్తాను కదా. నన్ను నమ్ము వింధ్య, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు.
పద. నువ్వు ధైర్యంగా ఉండు. ఇదిగో, నీకు కార్ స్టార్ట్ చేయడమే రావట్లేదు, గేర్ మార్చడం రాదు, ఇక డ్రైవింగ్ చేయడం కూడా రాదు. ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు? వదిలేసాయి. వింధ్య, కార్ స్టార్ట్ అవ్వట్లేదు అంటే అది నా మిస్టేక్ కాదు. కంగారు పడద్దని చెప్పాను కదా. సంధ్య, నువ్వు రిస్క్ చేస్తున్నావు. ఇప్పటికైనా నా మాట విని కారాపు, నేను డ్రైవ్ చేస్తాను. ధైర్యంగా ఉండమని చెప్పాను కదా. ముందు నువ్వు నన్ను నమ్ము. ఇలా నువ్వు నన్ను నమ్మకపోవడం వల్లే చాలా సమస్యలు వచ్చాయి వింధ్య. వింధ్య, నీకోసం నేను ముందు వెనక కూడా ఆలోచించకుండా నా బిడ్డని కూడా నీ చేతిలో పెట్టాను. ఉరుట్లో నా మరో బిడ్డ చనిపోయాక కూడా నా బిడ్డ చనిపోయింది, నా బిడ్డ నాకు ఇచ్చేయని నేను నిన్ను అడగలేదు. అలాంటి ఆలోచన కూడా రాకుండా నువ్వు బాగుంటే చాలు అనుకున్న నన్ను నువ్వు నమ్మవేంటి వింధ్య? నీకు తెలుసు కదా, నా బిడ్డ చనిపోతే మా అత్తయ్య శ్రీకర్ ఎంత బాధపడ్డారు. ఒక విధంగా నేను వాళ్ళని మోసం చేశానే. నీ సంతోషం కోసమే వింధ్య ఇదంతా చేశాను. నేను చేసింది చాలా పెద్ద తప్పు. ఏ భార్య ఏ భర్తని అలా మోసం చేయకూడదు, కానీ నేను చేశాను. ఇదంతా ఎవరి కోసం? మన స్నేహం కోసం కాదా? ఎంత చేసినా మన స్నేహం ఎక్కడ నిలబడిందే గుర్తుందా? నువ్వు నన్ను జుట్టు పట్టుకుని తీసుకొచ్చి బయటికి విసిరేశావు. ఏంటి సంధ్య, ఇప్పుడు పాత కక్షలకి రివెంజ్ తీర్చుకుంటున్నావా? చచ్చా, నీ మీద నాకు రివెంజ్ ఏంటే? నేను నిన్నొక్క మాట అన్నా, బాధ పెట్టాలన్నా నన్ను నేను బాధ పెట్టుకున్నట్టు అవుతుంది. నేనెప్పుడు నువ్వు బాగుండాలనే కోరుకుంటాను. బాధలు కష్టాలు నేను అనుభవించి నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటానే. నీకోసం నేనెంత త్యాగం చేశానో నీకు తెలీదు. ఇప్పుడు కూడా నువ్వు నన్ను నమ్మలేదు కాబట్టి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. నేను అబార్షన్ చేయించుకున్నానని కన్ఫర్మ్ అయితే గానీ నువ్వు సంతోషంగా ఉండు. చూడు, నాకు రాత్రి ఒక కల వచ్చింది. నువ్వు ఇంటికి రాగానే డాక్టర్ వచ్చి నిజం చెప్పేసినట్టు, మీ అత్తయ్య గొడవ చేసినట్టు, నువ్వు ఒంటి మీద పెట్రోల్ పోసుకుని అగ్గిపుల్ల గీసుకున్నట్టు చాలా భయంకరమైన కల వచ్చింది. అలా జరగకూడదని నేనొక నిర్ణయం తీసుకున్నాను. మొదటిసారి బిడ్డనిచ్చి నా భర్తని మోసం చేశాను. రెండోసారి అబార్షన్ చేయించుకుని నా కుటుంబాన్ని మోసం చేస్తున్నాను. ఇదంతా నీ కోసం. ఇంత చేసినా నువ్వు నీ భర్తతో నాకు అక్రమ సంబంధం అంటగట్టావు చూడు, అది నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకే నన్ను ఇలాంటి మాటలతో నిందించావు? నీకు తెలీదా నేను ఎలాంటి దాన్నో? నీకు తెలీదా
నీ భర్త ఎలాంటివాడు? నీ మిస్అండర్స్టాండింగ్ వల్ల, నీ తొందరపాటు వల్ల మనం ఎంత కోల్పోయాం. అందరిలోనూ ఎంత చులకనయ్యాం. కలిసుండే సంధ్య వింధ్యలు కొట్టుకునే పరిస్థితికి వెళ్ళాం. ఎన్నాళ్ళు ఇలా ఉంటామే? ఎప్పుడు గుండె ఆగిపోతుందో తెలీదు, ఎప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో తెలీదు. తెల్లవారితే బ్రతుకుంటామో లేదో తెలియని ఈ చిన్న జీవితంలో ఈ కుట్రలు, నిందలు ఇవన్నీ ఏంటే? ఎనివే, నువ్వు మారాలి. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. నీ సంతోషం కోసం నా కడుపులో పెరుగుతున్న బిడ్డనేంటే నా ప్రాణమైనా ఇస్తాను. ఇప్పటికిప్పుడు నీకోసం చచ్చిపోమంటావా చెప్పు? ఈ క్షణమే ఇక్కడే నేను చచ్చిపోతాను. సంధ్య, ఇప్పుడు నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నావు. కార్ పక్క కాపు, నేను డ్రైవ్ చేస్తాను. ఎందుకే కంగారు పడుతున్నావు? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానని చెప్పాను కదా. పైగా అత్తయ్యకి కూడా మాటిచ్చాను, నిన్ను సేఫ్గా ఇంటికి తీసుకొస్తాను అని. ఇప్పుడు నిన్ను బయటికి తీసుకొస్తుంది నా ఒక్క సమస్య కాదే, నీ సమస్య కూడా పరిష్కరించాలని. నిన్నిప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తుంది నీ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చూపించడానికే. ఏం మాట్లాడుతున్నావు? నా సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించడం ఏంటి? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? లేని కడుపు ఉన్నట్టు ఎన్నాళ్ళు మేనేజ్ చేస్తావే? నీకు పిల్లలు పుట్టరు. ఈ విషయం మీ అత్తయ్యకి తెలీదు. మీ అత్తయ్యకి నిజం తెలిసిన మరుక్షణం మీ అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతుందో నాకు బాగా తెలుసు. అందుకే దీనికో శాశ్వత పరిష్కారం చూపించబోతున్నాను. శాశ్వత పరిష్కారమా? అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? సంధ్య, నువ్వేం చేయబోతున్నావు? అసలు నీ ఆలోచన ఏంటి? ముందు నాకు అది చెప్పు. చెప్పడానికి ఏముంది? నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నా వింధ్య నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా తనెప్పుడు హ్యాపీగా ఉండాలి. సంధ్య, స్లోగా నడుపు. విద్య, అమ్మా, ఎలా ఉంది వింధ్య? ఇదేంటి సేఫ్గా తీసుకొస్తాను అని ఇలా హాస్పిటల్లో పడుకోబెట్టింది? అసలు ఏం జరుగుండొచ్చు? వింధ్య, నువ్వేం కంగారు పడొద్దు, ఇంకా మేం చూసుకుంటాం. సంధ్య, ఏమైంది సంధ్య? అసలు ఎలా జరిగింది? అత్తయ్య, ఏదో పొరపాటున జరిగిపోయింది. పొరపాటేంటమ్మా? తనసలు ఒట్టి మనిషి కూడా కాదు. అత్తయ్య, నేనే డ్రైవ్ చేశాను. నేను డ్రైవ్ చేయకుండా ఉండాల్సింది. నువ్వు డ్రైవ్ చేయడం ఏంటి? డ్రైవర్ని తీసుకుని వెళ్ళుండొచ్చు కదా. కార్ నువ్వు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అసలు రిస్క్ తీసుకోవడం ఎందుకు? గతంలో తనని తీసుకువెళ్ళినప్పుడే అప్పుడు యాక్సిడెంట్ అయింది. అది చాలదన్నట్టు మళ్ళీ ఇదేంటి? డాక్టర్ గారు, అంతా ఓకే కదా? మా వింధ్యను ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు కదా? తల్లికి బిడ్డకి ఏం ప్రాబ్లం లేదు కదా? ఏంటి
ఏంటి డాక్టర్? వింధ్య వంక చూస్తున్నారేంటి మీరు? ఈ విషయం ఎప్పుడైనా పేషెంట్కి తెలియాలి కాబట్టి దీన్ని దాయడం కరెక్ట్ కాదని ఇప్పుడే చెప్పేస్తున్నాను. సంధ్య, డాక్టర్ గారు, పేషెంట్కి తెలియడం ఏంటి? అసలు ఏం జరిగింది చెప్పండి డాక్టర్. ఐఎమ్ వెరీ సారీ అండి. తల్లినైతే కాపాడగలిగాం, కానీ తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడలేకపోయాం. తను ప్రెగ్నెన్సీ లాస్ అయ్యింది. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునండి, యాక్సిడెంట్ అవ్వడం వల్ల అబార్షన్ అవ్వడంతో పాటు తన గర్భసంచి కూడా సమస్య వచ్చింది. ఇక మీదట తనకి పిల్లలు పుట్టరు. డాక్టర్, నాకు 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 పిల్లలు పుట్టరా? అవునమ్మా, ఐఎమ్ వెరీ సారీ. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు? నాకు నాకు ప్రెగ్నెన్సీ పోవడం ఏంటి? ఇప్పుడు గర్భసంచి సమస్య రావడం ఏంటి? వింధ్య, తప్పంతా నాదేనే. నన్ను క్షమించు. నువ్వు రెస్ట్ తీసుకో. అత్తయ్య, నేను తనని తీసుకెళ్లడం వల్లే ఇలా జరిగింది. నన్ను క్షమించండి అత్తయ్య. నువ్వు మా వంశంలోకి ఇంకొక బిడ్డని రాకుండా చేశావు. అప్పటికి వద్దు వద్దు అని చెప్తానే ఉన్నాను, వినకుండా బలవంతంగా తీసుకెళ్ళావు. అసలు నాకు నిన్ను చూస్తుంటేనే కోపం వస్తుంది. నీ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అత్తయ్య, అత్తయ్య, అది కాదత్తయ్య. చెప్తుంది నీకే, వెళ్ళిపో. ఎంత పని చేశావు? మా అత్తయ్య పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నీ వల్ల తన ఆశలన్నీ ఆవిరైపోయాయి. సంధ్య, పద పద. ఏంటి సంధ్య ఇది? నీ వల్ల వింధ్య ప్రెగ్నెన్సీ పోవడం ఏంటి? తన గర్భసంచికి సమస్య రావడం ఏంటి? అసలు తను ప్రెగ్నెంటే కాదన్న విషయం చెప్పకుండా ఏంటిదంతా? ఇదంతా నేను కావాలని చేసిన పనండి. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? అసలు ఏం జరిగిందంటే, నమస్తే డాక్టర్, నాకొక సహాయం కావాలి. చెప్పండి. ఒక్క అబద్ధం చెప్పడం వల్ల ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. తనకి గర్భసంచి ప్రాబ్లం ఉంది, పిల్లలు పుట్టరు. అది ఆ రిపోర్ట్ చూడండి కావాలంటే. అది అప్పుడు డాక్టర్ ఇచ్చిన రిపోర్టు. మీరు చిన్న అబద్ధం చెప్తే తన కాపురం నిలబెట్టిన వారు అవుతారు. ప్లీజ్ డాక్టర్. అదండి జరిగిన విషయం. పిచ్చే ఉన్న పట్టిందా నీకు? నీకు సంబంధం లేని విషయాల గురించి నీకెందుకు? ముందెక్కడి నుంచి పద. దీని గురించి మౌనిక అయితేనే పర్ఫెక్ట్ గా సమాధానం చెప్తుంది. మౌనిక, ఆ వింధ్యని సంధ్యని విడగొట్టాలనుకుంటే ఆ వింధ్య సంధ్య ఏంటమ్మా రోజు రోజుకి కలిసిపోతున్నారు? ఏం జరిగిందంట వెంటమ్మా? ఈ మహాతల్లి ప్రెగ్నెన్సీ పోయిందని వాణి అత్తయ్య సంధ్యని చాచి చెంప మీద పగలగొట్టింది.
ఇదంతా చూస్తుంటే మళ్ళీ వింధ్య మారిపోతుందేమో, తనకి సంధ్య మీద పాజిటివ్ కార్నర్ వచ్చేస్తుందేమో. నాకు భయం వేస్తుందమ్మా. అసలు సంధ్య వల్ల ప్రెగ్నెన్సీ పోతే వింధ్య కదా రియాక్ట్ అవ్వాలి, కానీ అత్తయ్య రియాక్ట్ అయింది. సంధ్యని వింధ్యని విడగొట్టడానికి అప్పుడు నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడేమో అత్తయ్య తన కోడలి ప్రెగ్నెన్సీ పోగానే వింధ్య మీద సానుభూతి చూపిస్తుంది. తనని మెడ పట్టుకుని బయటికి గెంటించాలి. వింధ్యని రాజేష్ బాబుని విడగొట్టడానికి నేను ఎన్ని ప్లాన్స్ వేశాను. రాజేష్ బాబుని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. నేను బావని ఎంతగా ప్రేమించాను, తన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎన్ని లవ్ లెటర్స్ రాసుకున్నాను. అవన్నీ ఆవిరైపోయేలా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం కావడం లేదు. సరే, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను. ఏదేమైనా త్వరలోనే నేను నీకు గుడ్ న్యూస్ చెప్తాను. సంధ్యని వింధ్యని విడగొట్టినట్టు అత్తయ్యని వింధ్యని కూడా విడగొట్టి బయటికి గెంటేసి అప్పుడు నేను బావని పెళ్లి చేసుకుంటాను. నువ్వైతే నా పెళ్లి ఏర్పాట్లలో ఉండు. ఉంటాను. సిస్టర్, నువ్వెప్పుడు వచ్చావు? మమ్మీకి ఫోన్ చేసి సరదాగా మాట్లాడుతున్నాను. ఎంత మోసం చేశావే! నువ్వు నా భర్తని ప్రేమించావా? చెప్పు. అది మొత్తం పెళ్లికి ముందు సిస్టర్, ఇప్పుడు కాదు. చంపేస్తాను. నీ పక్కనున్న వ్యక్తి మంచిదో కాదో తెలుసుకోకుండా నువ్వలా గుడ్డిగా నమ్ముతూ ఉంటే ఎప్పటికైనా నీ పతనానికి దారి తీస్తుంది. అసలు పెళ్లి కాని అమ్మాయి ఎందుకు మీ ఇంట్లో ఉంటుందో, ఎందుకు మీ జీవితంలో ఇన్వాల్వ్ అవుతుందో, ఎందుకు మన ఇద్దరి విషయాల్లో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? నీ జీవితానికి శత్రువు సంధ్య అనుకుంటున్నావు, కానీ సంధ్య కాదు, మౌనిక. నీ భర్తని నా వైపు తిప్పుకుంటున్నాను, నీకు అన్యాయం చేస్తున్నాను అంటున్నావు కదా. నీకు అన్యాయం చేస్తుంది నేను కాదు, నీకు నూరి పోస్తుంది నేను కాదు. అసలు రాజేష్ పైన కన్నేసింది నేను కాదు, ఆ మౌనిక. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అయ్యో సంధ్య, ఎంత పని చేశానే! తప్పు జరిగిపోయింది. ఆల్రెడీ నువ్వు చెప్పావు, కానీ నేను నమ్మలేదు. నేను మోసపోయానే. మౌనిక నన్ను నమ్మించి నీకు నాకు మధ్య చిచ్చు పెట్టింది. దీనంతటికి కారణం మౌనిక అని నేను గమనించలేకపోయాను. ఎంత అన్యాయం జరిగిపోయింది. ముందు నేను నా స్నేహితురాలి దగ్గరికి వెళ్ళాలి. నా సంధ్యని నేను చూడాలి. సంధ్య, ఏమండి, ఏం చేస్తున్నారండి? అది
నా వింధ్య. నేను కావాలో వింధ్య కావాలో ఆలోచించుకో సంధ్య. ఏమండి, నీకు నేను కావాలనుకుంటే ఈ ఇంట్లో వింధ్య ఫోటోలు కానీ వింధ్య జ్ఞాపకాలు కానీ ఏవి ఉండకూడదు. ఎందుకండి నన్ను ఇలా బాధ పెడుతున్నారు? బాధ పెట్టేది నేను కా సంధ్య, నువ్వు. ఇంత జరిగిన తర్వాత, ఇన్ని అవమానాలు పడ్డ తర్వాత కూడా నువ్వింకా వింధ్య గురించి ఆలోచిస్తున్నావంటే నువ్వు నన్ను అవమానించినట్టే. ఇంతవరకు నా జీవితంలో ఎవరితోనూ ఒక్క మాట కూడా పడను నేను నీ స్నేహితురాలైన ఈ వింధ్యతోనే పడ్డాను. కట్టుకున్న భార్యని పరాయి మగాడి దగ్గరికి పంపించావని చెప్పుకోలేని విధంగా మాట్లాడిన వింధ్య గురించి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా? నిన్ను చుట్టుపట్టుకొని బయటికి గెంటేసిన వింధ్య గురించి నువ్విప్పుడు ఏడుస్తున్నావా? చివరికి నిన్న కూడా వింధ్య కోసం వెళ్ళి నా కళ్ళ ముందే వాణి గారి చేత అవమానపడ్డావు. అది చాలదా మనకి? వాణి గారన్న ఒక్కొక్క మాట నిన్ను మాత్రమే కాదు నన్ను కూడా బాధ పెట్టింది. వింధ్య కోసం నువ్వేడ్చిన ప్రతి కన్నీటి చుక్క నా కళ్ళలో నుంచి కన్నీళ్ళు వచ్చేలా చేసింది. అయినా నిన్ను అర్థం చేసుకోలేని ఆ స్నేహం ఉంటే అంత ఊడితే అంత. మన ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఒక పూట గడవడానికి కూడా అవస్థపడుతున్న టైంలో అప్పో సప్పో తెచ్చుకొని ఒక షాప్ పెట్టుకుంటే ఆ షాప్ని తగలబెట్టి మన నాశనం కోరుకున్న వింధ్య గురించే నువ్వు ఆలోచిస్తున్నావంటే నీ మనసులో నా స్థానం కంటే వింధ్య స్థానమే ఎక్కువ అనుకోవాలా? నువ్వు నాకంటే వింధ్యకే ఎక్కువ విలువిస్తావు. నీ దృష్టిలో నేను ఎందుకు పనికిరాననుకోవాలా? ప్లీజ్ అండి, మీరు అలా మాట్లాడొద్దు. ఇంకెలా మాట్లాడాలి సంధ్య? వింధ్య వేసే నింద ఒక్క రోజుతో చెరిగిపోదు, ఒక్క నోటితో ఆగిపోదు. ఊరంతా తప్పుగా మాట్లాడుతుంది. ఇది జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అంతేకాదు, పుట్టబోయే మన బిడ్డ మీద కూడా ఆ మరక పడుతుంది. సంధ్య, వింధ్య మనకి చెప్పుకోలేని నష్టం కలిగించింది. ఈ విషయం మా అమ్మకి తెలిస్తే ఎంతో బాధపడుతుందని నేను అమ్మకి తెలియనివ్వకుండా ఎన్ని రోజుల నుంచి దాస్తూ వచ్చాను. ఒక్కసారి వెళ్ళి, అత్తయ్య నన్ను వింధ్య అనుమానిస్తుంది, రాజేష్కి నీకు మధ్య తప్పుడు సంబంధం అంటగడుతుందని అమ్మకి చెప్పి చూడు. అమ్మ ఎంత బాధపడుతుందో నీకు అప్పుడు తెలుస్తుంది. ఏ తప్పు చేయని మనిషి మీద తప్పు చేశావు అని నింద వేస్తే ఆ బాధ ఎంత భరించలేనట్టుగా ఉంటుందో తెలిసి కూడా ఎందుకు సంధ్య నువ్వింకా ఇలా చేస్తున్నావు? తను మన మీద వేసిన నింద తలెత్తుకోలే నింద. తను మన మీద వేసిన నింద జీవితాంతం తుడుచుకోలేని నింద. సంధ్య, నువ్వు ఇంకొకసారి వింధ్య గురించి ఆలోచించినా, వింధ్య జ్ఞాపకాలు ఇంట్లో కనపడ్డా నేననే వాణ్ణి నీకు మిగలను. మన కాపురం బాగుండాలి, నేను బ్రతికుండాలని నువ్వు అనుకుంటే దయచేసి ఆ వింధ్యని మర్చిపో.
వింధ్య ఏంటి ఏమైంది? ఏమండి వింధ్య ఏమైంది వింధ్య? ఆ మౌనిక ఎంత పని చేసింది? ఏం చేసింది? మిమ్మల్ని మిమ్మల్ని అయ్యో ఇప్పుడు మౌనిక గురించి కాదండి, నిన్న సంధ్యని చూడాలి. నా సంధ్య దగ్గరికి వెళ్ళాలి. నా సంధ్య నా జీవితాన్ని కాపాడింది. జీవితాన్ని కాపాడడం ఏంటి? ఏమండి, మీరు అనుకుంటున్నట్టు నా ప్రెగ్నెన్సీ ఇప్పుడు పోలేదండి. అసలు నేను ప్రెగ్నెంటే కాదు. వింధ్య ఏం మాట్లాడుతున్నావు? అవునండి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.